పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం యేసు ప్రభుతో నడక. ప్రియ దైవ బిడ్డలారా, యేసు ప్రభుతో దేవునితో ఎలా నడవాలి, అలా నడవటం వల్ల మనకు ప్రయోజనాలు ఏమిటి అనే అంశాన్ని ధ్యానం చేద్దాం. మనుషులందరూ కూడా ఈ లోకములో ఉండే వ్యక్తుల వెంట, ఈ లోకములో ఉండే ఆస్తిపాస్తుల వెంట, ఈ లోకములో ఉండే పాపము వెంట, ఈ లోక వ్యామోహాల వెంట పరిగెడుతూ ఉన్నారు. వాటి వలన ఎన్నో అనర్థాలు, ఎన్నో సమస్యలు, అనారోగ్యం, గొడవలు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ప్రియ దైవ బిడ్డలారా, ప్రతిరోజు దేవునితో నడిస్తే మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. దేవునితో నడవటం వల్ల నీ జీవితాన్ని నువ్వు తెలుసుకుంటావు. మరీ ముఖ్యంగా ఎక్కడ ఎలా ఉండాలో, ఏ పనులు చేయాలో దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి మనం యేసయ్యతో నడక అనే అంశము ద్వారా ఎన్నో విషయాలను ఈనాడు తెలుసుకోబోతున్నాం. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 31-32 వచనాలలో, అప్పుడు యేసు తనను విశ్వసించిన యూదులతో, మీరు నా మాటపై నిలిచి ఉన్నచో నిజంగా మీరు నా శిష్యులగుదురు, మీరు సత్యము గ్రహించెదరు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. ప్రియులారా, చూసారా ఏమంటున్నాడు దేవుడు? మీరు నాపై, నా మాట మీద నిలిచి ఉంటే మీరు నా శిష్యులు అంటారు. అవును బిడ్డలారా, మనం కూడా నిజ జీవితంలో మనం చెప్పిన పనులు వెంటనే చేశారు అంటే వాళ్ళు మనవాళ్ళు అయిపోతారు. మనం చెప్పిన మాట వినట్లేదు అంటే కొంతకాలానికి వాళ్ళతో మాట్లాడటం మానేస్తాం, వాళ్ళతో సంబంధాన్ని తెంచుకుంటాం. ఇక్కడ దేవుడు కూడా మీరు నా మాట వింటే, నా మాట ప్రకారం నడిస్తే, నా మాట ప్రకారం జీవిస్తే మీరు నా శిష్యులు, మీరు నా బిడ్డలు అని అంటున్నాడు. మీ జీవితంలో ఏది ఎలా ఉండాలో తెలుసుకుంటారు, సత్యాన్ని తెలుసుకుంటారు. అవును బిడ్డలారా, దేవునితో కలిసి ప్రయాణం చేసినప్పుడు, దేవునితో జీవించినప్పుడు, దేవునిలో జీవించినప్పుడు మన జీవితం ఏంటో, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా జీవించాలి అనే విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. దేవుడు సత్యస్వరూపి, ఆయన మనలను రక్షించడానికే వచ్చాడు. మరి ఆ రక్షణలో భాగంగా క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. అవి మనకు అర్థం కావాలి అంటే, ఆయన ఆలోచనలు మనకు అర్థం కావాలి అంటే మనం ఆయన మాట ప్రకారం జీవించాలి, ఆయన మాట మీద జీవించాలి. ప్రియులారా, దేవుని యొక్క మాటలు పెడచెవిన పెడితే, దేవుని యొక్క సూచనలు పెడచెవిన పెడితే దేవునికి మనకు మధ్య ఉన్నటువంటి సంబంధం తెగిపోతూ ఉంది. మీరు నా బిడ్డలు కారు, మీరెవరో నాకు తెలియదు అని దేవుడు పలుకుతాడు. మరి అలాంటి పరిస్థితుల్లో దాని ఫలితం ఏంటో తెలుసా? కష్టాలు, సమస్యలు, ఇక్కులు, ఇబ్బందులు. అందుకని మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? ఆయనతో పాటు నడవాలి, దేవునితో పాటు జీవించాలి. కొన్నిసార్లు ఎదురు దెబ్బలు వస్తూ ఉంటాయి, ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి, నువ్వు అనుకునే సంఘటనలు నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి. అయినా సరే దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. దేవుని మాట ప్రకారం, దేవుని మాటలలో మనం జీవించాలి. అప్పుడే మన జీవితం ఆశీర్వదించబడుతుంది. అలాగే ప్రియ దైవ బిడ్డలారా,
ఆయన వాక్యం ప్రకారం కూడా నడుచుకోవాలి. ఈనాటి రోజుల్లో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతాడు. రెండవది వాక్యము ద్వారా కూడా ఆయన మనతో మాట్లాడతాడు. ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదువుతూ ఉండాలి, వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఆ మాట దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడు, దేవుడు ఈరోజు మనకు ఏమి సందేశం ఇస్తూ ఉన్నాడు, మనలను ఎలా జీవించమంటున్నాడు, ఎలా వెళ్ళమంటున్నాడు, ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అనే విషయాలు పూర్తిగా అర్థం కావాలి అంటే ఇదిగో ఆయన వాక్యం అనే దీపాన్ని నీ చేతిలో పట్టుకుందాం. ప్రియ దైవ బిడ్డలారా, మొట్టమొదటిగా ఆయనతో పాటు నడవాలి. రెండవది వాక్యం ప్రకారం జీవించాలి, వాక్యముతో నడవాలి. ఈనాడు అందరూ కూడా క్రైస్తవులు అంటున్నారు, గుడికి వెళుతున్నారు, ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం బైబిల్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు, పక్కన పెట్టేస్తూ ఉన్నారు. సెల్ ఫోన్కి ఇచ్చినంత విలువ బైబిల్కి ఇవ్వలేకపోతున్నారు. ఆ బైబిల్ ఎక్కడో పెడుతున్నారు, సెల్ ఫోన్ నిరంతరం చేతుల్లో పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. దానివలన అనర్థం, దానివలన నష్టం, ఇంకా చెప్పాలంటే దానివలన ప్రమాదం. నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో నీ జీవితంలో నెరవేరాలి అంటే ఇదిగో వాక్యము ద్వారా నడవాలి. ఆ వాక్యం అనే దీపం కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. కొంతమందిని మనం గమనించినట్లయితే వారిని ఎన్ని మాటలన్నా సరే వారిలో ఎలాంటి చలనం ఉండదు. అంటే వాళ్ళు బూతి మాటలు తిట్టినా, వాళ్ళకి ఇష్టం లేని మాటలన్నా పెద్దగా పట్టించుకోరు. కారణం ఇదిగో వారిలో వాక్యం ఉంది. ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో వారికి తెలుసు. అందుకనే ప్రియులారా, మనందరం కూడా ఆ వాక్యం అనే దీపం నీ చేతిలో పట్టుకుందాం. మన అడుగులు తడబడకుండా, మన జీవితం దారి తప్పిపోకుండా ఆ వాక్యం అనే వెలుగులో నిరంతరం మనం ముందుకు వెళదాం. కాబట్టి బిడ్డలారా, ప్రతి ఒక్క మనిషి వాక్యాన్ని పట్టుకుందాం, వాక్యం ప్రకారం జీవించుదాం. ప్రతిరోజు వాక్యము ఏదో ఒక అంశాన్ని మనకు నేర్పిస్తూనే ఉంది. అది తెలుసుకొని దాని ద్వారా ముందుకు వెళ్ళాలి. ఆ వాక్యం అనే వెలుగులో నీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళు. తప్పకుండా నీకు ఆశీర్వాదం లభిస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా ఆయన మాటలతో నడవాలి, రెండవదిగా ఆయన వాక్యముతో నడవాలి, మూడవదిగా ప్రార్థన ద్వారా యేసయ్యతో మాట్లాడిన తర్వాత మనం బయటికి వెళ్ళాలి. ప్రార్థనలో నడవాలి, ప్రార్థనతో నడవాలి. ప్రియ దైవ బిడ్డలారా, తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వాక్యం. ఆయన ఏమంటున్నాడు? సదా ప్రార్థింపుడు, ఎల్లవేళలా నిలబడినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేస్తున్నా ప్రార్థిస్తూ ఉండు. ప్రభువా ప్రభువా ప్రభువా. ఆయనతో మాట్లాడి ఆ ప్రార్థన చేసి నీ యొక్క రూట్ అనే దాన్ని ఏర్పాటు చేసుకో. అంతే తప్ప అనాలోచితంగా, మూర్ఖంగా నీ ప్రయాణం కొనసాగిస్తే ఇదిగో రాంగ్ రూట్లో వెళతాం, ఎదురు దెబ్బలు తగులుతాయి. అలా కాకుండా ప్రభువా, ఈ పని మొదలు పెడుతున్నాను, ఎక్కడికి వెళుతున్నాను, ఇది మంచిదేనా అని కొద్దిసేపు దేవునితో మాట్లాడి దేవుడు ఒక సందేశం ఇచ్చిన తరువాత నీ ప్రయాణం సాగించు, నీ పనిని సాగించు. అప్పుడు నీ పనిలో పూర్తిగా విజయం నీకు లభిస్తుంది. ప్రియులారా, సదా ప్రార్థించాలి. దేవునికి ప్రార్థన చేసే బిడ్డలంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. మరి మనం ఒక్క నిమిషం పాటు కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయలేకపోతున్నాం. ఇలా కళ్ళు మూసుకుంటే మనసులో ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంది. దానిని జయించాలంటే ఇంకా ఎక్కువగా ప్రార్థనలో గడుపుతూ ఉండు. ప్రతి క్షణం
ప్రార్థిస్తూనే ఉండు. ప్రియులారా, నీ ఓటములో నీకు విజయాన్ని తీసుకొచ్చేది ప్రార్థన. పడిపోయినటువంటి నిన్ను నిలబెట్టేది ప్రార్థన. నీకు ఎన్ని అవమానాలు ఎదురైనా వాటిని ఆశీర్వాదకరంగా మార్చేది కూడా ప్రార్థనే. కాబట్టి వాక్యానికి ఎంత విలువ ఉందో, వాక్యానికి ఎంత శక్తి ఉందో, వాక్యానికి ఎంత బలం ఉందో, నువ్వు చేసే ప్రార్థనకు కూడా అంతే బలం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా నీ ప్రార్థన ఆపవద్దు, నిరంతరం సదా ప్రార్థింపుడు అని వాక్యము ద్వారా మనం నేర్చుకున్నాం. ప్రియ దైవ బిడ్డలారా, ఆయనను నమ్మాలి, ఆయనతో పాటు నడవాలి. ఆయనను నమ్మి ఆయనతో పాటు నడిస్తే ఎంతో గొప్ప శక్తి, ఎంతో గొప్ప ఆశీర్వాదం నీ మీదకు, నీ కుటుంబం మీదకు దిగి వస్తూ ఉంది. మన ఆలోచనల మీద కాకుండా దేవుని ప్రణాళికలపై, ఆయన ప్రణాళికల మీద నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్ళాలి. ప్రియులారా, మన అందరికీ తెలుసు, మరి ఆనాడు శిష్యులందరూ కూడా అందరూ జాలరులే. వాళ్ళకి చేపలు పట్టడం ఎలాగో నేర్పవలసినటువంటి పని లేదు. ఆరితేరిన వాళ్ళు చేపలు పట్టడంలో. మరి అలాంటి వాళ్ళు రాత్రంతా కష్టపడినా సరే ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. అదే దేవుని మాట ప్రకారం ఎలాగైతే తమ వలలను లోతుగా కుడివైపుగా వేశారో వల చినిగిపోయి అన్ని చేపలు పడ్డాయి. చూసారా, ఆయనను నమ్మినప్పుడు, ఆయన మాట ప్రకారం వెళ్ళినప్పుడు గొప్ప ఆశీర్వాదం దొరికింది. వారు అనుకున్న దానికంటే రెట్లుగా ఆశీర్వాదం దొరికింది. మనం కూడా ఒక విషయాన్ని నేర్చుకోవాలి. దేవుని మీద భారం వేయాలి, దేవుణ్ణి నమ్మాలి. దేవుడు మాత్రమే చేయగలడు, దేవుడు మాత్రమే ఈ పనిని చేస్తాడు, దేవుడు మాత్రమే నన్ను నిలబెడతాడు, దేవుడు మాత్రమే నన్ను గెలిపిస్తాడు, ఆయన మాత్రమే నాకు దిక్కు అని ఆయనను నమ్మి నీ పనిని మొదలు పెట్టాలి. ఆయనతో పాటు నడుస్తూ ఉండాలి. మనందరికీ తెలుసు, రాంగ్ రూట్లో ఎంత దూరం వెళ్ళినా సరే మనం అనుకున్నటువంటి ప్రదేశాన్ని వెళ్ళలేం. ఎందుకంటే నీ మార్గం తప్పిపోయింది, నీ రూటు తప్పిపోయింది. ఎంత దూరమైనా వెళ్ళు, విజయం మాత్రం, గమ్యం మాత్రం చేరలేవు. అదే దేవునితో మాట్లాడి కొద్దిసేపు ఆలోచన చేసి, కొద్దిసేపు ధ్యానం చేసి, కొద్దిసేపు ప్రార్థన చేసి దేవుడు చూపిస్తాడు. బిడ్డా, నీ రూట్ అది కాదు, నీ రూట్ ఇటువైపుగా అని చెప్పి దేవుడు చూపిస్తే ఆ రూటుగా నువ్వు వెళితే తప్పకుండా నీ గమ్యాన్ని నువ్వు చేరతావు. కొన్నిసార్లు గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు కూడా ఇదిగో మీరు వారితో మాట్లాడుతున్నారు, అది నీకు ప్రమాదం, అది నీకు చెడ్డ పేరు తీసుకొస్తుంది, వారితో మాట్లాడటం మానేయ్ అని గద్దిస్తారు. ఆ మాటలు పెడచెవిన పెట్టి వారితో మాట్లాడి వారితో తిరిగి తమ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి బిడ్డలు కోకొల్లలుగా ఈ లోకములో ఉన్నారు. జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ రూటు రాంగ్ రూట్లో ఉంది. వెళ్ళాల్సిన దారిలో వాళ్ళ మార్గం, వాళ్ళ గమ్యం లేదు. దారి తప్పిపోయారు బిడ్డలారా. మరి గురువులు, తల్లిదండ్రులు, పెద్దలు మన దారి తప్పిపోయినటువంటి మనలను సరైన దారిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. మనం వారి మాటలు వినాలి. వారి మాట ప్రకారం ఇదిగో వారు చేయొద్దని పని చేయకుండా చేయమన్న పని చేస్తూ ముందుకు సాగిస్తే దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా మనపై, మన కుటుంబాలపై దిగి వస్తూ ఉంటాయి. ప్రియ దైవ బిడ్డలారా, అందుకనే దేవుడు ఈనాడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్యతో నడవండి, దేవునితో నడవండి, ఆయన వాక్యముతో నడవండి, ప్రార్థనతో నడవండి, ఆయనను నమ్మి నడవండి అని తెలియబరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనందరికీ తెలుసు
ఆయనతో పాటు నడిస్తే, ఆయనతో పాటు జీవిస్తే ఆశీర్వాదం. ఈ లోకములో ఉండే వ్యక్తుల వెంట, ఈ లోకములో ఉండే పాపము వెంట నడిస్తే మన జీవితం అనర్థం, సమస్యలు, గొడవలు, ప్రమాదం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం, దేవుడు ఈనాడు మనకు ఏం నేర్పిస్తున్నాడు? ఆయనతో కలిసి నడిస్తే కలిగే అద్భుతాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియులారా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనములు. నీవు మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ము, నీ తెలివితేటల మీద ఆధారపడకుము. ఏమంటున్నాడు దేవుడు? ఇదిగో, మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్మండి, నీ తెలివితేటల మీద కాదు. మన తెలివితేటల ప్రకారం మనం పనులు చేసుకుంటూ వెళుతుంటాం. మన టాలెంట్ ప్రకారం మనం వెళితే చాలా సందర్భాలలో ఓడిపోతున్నాం, చాలా సమయాలలో పడిపోతూ ఉన్నాం. ఎంత ప్రయత్నం చేసినా విజయం రావట్లే. కారణం, మన జీవితంలో మన ప్రణాళిక ఉంది కానీ, మన స్వశక్తి ఉంది కానీ, మన టాలెంట్ ఉంది కానీ, వాక్యం ఏమంటుంది? మనస్ఫూర్తిగా దేవుణ్ణి నమ్ము, నీ తెలివితేటలు కాదు. నీ తెలివి నీకు విజయాన్ని చేకూర్చదు. దేవుడిచ్చే జ్ఞానం, దేవుడిచ్చే తెలివి నీకెంతో మేలును తీసుకొని వస్తుంది. ఇంకంతేకాకుండా నీ కార్యములన్నిటా ప్రభువుని స్మరింపుము. ఎల్లవేళలా కూడా దేవుణ్ణి గుర్తు చేసుకో, ఆయనే నీ పనులను సులభతరము చేయును. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు చేసే ప్రతి పనిలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో, దేవుణ్ణి గుర్తుంచుకో. అప్పుడు నీ పనులన్నీ సులభతరం, తేలికగా అవుతూ ఉంటాయి. అవును ప్రియులారా, చూశారా? మనం కూడా మన తెలివితేటలు నష్టాన్ని తీసుకురావచ్చు, అనర్థాన్ని తీసుకురావచ్చు, లేదా కష్టాన్ని తీసుకొని వస్తూ ఉంటాయి. అలా కాకుండా దేవుడు చెప్పినట్లు చేస్తే, తెలుసు కదా, రాత్రంతా కష్టపడిన శిష్యులకు చేప దొరకలేదు. కానీ ఆయన మాట ప్రకారం కొంచెం ముందుగా వెళ్ళి కొంచెం లోతుగా వేస్తే వెంటనే చేపలు పడ్డాయి. అలాగే మన ఆలోచనతో కాకుండా, మన తెలివితేటలతో కాకుండా, దేవుడిచ్చే తెలివితో, దేవుడిచ్చే జ్ఞానంతో, ఆయన మాట ప్రకారం మనం ముందుకు వెళితే తప్పకుండా మన జీవితంలో గొప్ప గొప్ప మేలులు చూడగలుగుతాం. అలాగే ప్రియ దైవ బిడ్డలారా, పరిశుద్ధతతో, పవిత్రతతో నడవాలి. పాపముతో కాదు, అపవిత్రతలో కాదు, పరిశుద్ధతలో, పవిత్రతలో జీవించమంటున్నాడు. అప్పుడు దేవుని యొక్క ప్రణాళిక నీ జీవితంలో నెరవేరుతుంది. పాపానికి దూరంగా పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ఉండాలి ప్రియులారా. పాపానికి దూరంగా ఉండాలి. అక్కడికి వెళితే నీకు చెడ్డ పేరు వస్తుంది, వెళ్ళొద్దు. ఇది అటువైపుగా వెళితే నీకేదో ప్రమాదం ఉంది, వెళ్ళొద్దు. అలా కాకుండా నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. నాకెందుకు ఈ చెడ్డ పేరు, నాకెందుకు ఈ నిందలు, నాకెందుకు ఈ అవమానాలు? నేను స్ట్రిక్ట్గా ఉంటాను, క్రమశిక్షణతో ఉంటాను, వాళ్ళతో మాట్లాడటం మానేస్తాను, వాళ్ళ దగ్గరకు వెళ్ళడం మానేస్తాను, నా దేవునితో పాటు నేను ఉంటానని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే విజయం నీదే. గొప్ప ఫలితం నువ్వు సాధిస్తావు. పేతురు గారు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 16వ వాక్యం. నేను పవిత్రుడను కనుక మీరును పవిత్రులై ఉండుడి. ప్రియులారా, దేవుడు ఎంత గొప్పవాడంటే, ఈ లోకములో ఉండే వ్యక్తులు వాళ్ళు చెయ్యరు కానీ చేయమని చెప్తారు, వాళ్ళు పాటించరు కానీ పాటించమని చెప్తూ ఉంటారు. కానీ దేవుడు, యేసుప్రభు అలాంటి వాడు కాదండి. ఆయన పవిత్రుడు, ఆయనలో ఏ మచ్చ లేదు, ఆయనలో ఏ పాపం లేదు, పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు. అందుకనే మనలను కూడా పవిత్రంగా ఉంచాలని, పవిత్రంగా చూడాలని, ఏ మచ్చ మరక మన జీవితంలో ఉండకూడదని ఆయన ప్రయాసపడుతున్నాడు. అయ్యో, నేను సృష్టించినటువంటి బిడ్డలు ఇలా నాశనం అయిపోవడం ఆయనకిష్టం లేదు. ఆయన బాధపడుతూ ఉన్నాడు, ఆయన కన్నీరు కారుస్తూ ఉన్నాడు మన అందరి కోసం. అందుకనే బిడ్డలారా, మన జీవితాన్ని ఒక్కసారి మార్చుకుందాం, పాపాన్ని విడిచిపెడదాం,
పరిశుద్ధతలోనికి వచ్చి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ముందుకు వెళదాం. తప్పకుండా దేవుడు మనతో పాటు ఉంటాడు. దేవుడు మన కుటుంబంలో జీవిస్తాడు. దేవుడు మన మాటలలో జీవిస్తాడు. దేవుడు మన ప్రవర్తనలో జీవిస్తాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఆయన కోసం నడవాలి. మనం దేవుని కోసం నడవాలి. మన కోసం కాకుండా దేవుని కోసం నడిస్తే ఇదిగో తప్పకుండా ఆయన కోసం ఎన్నో అవమానాలు, ఎన్నో సమస్యలు ఎంతైనా సరే ఆయన కోసం భరిస్తే అప్పుడు నీవు ఆయన శిష్యుడు అవుతావు. అప్పుడు నీవు ఆయన బిడ్డ అవుతావు. కీర్తనల గ్రంథం 37వ కీర్తన 23వ వాక్యం. ప్రభువే నరుని నడిపించును, ఆయన ఎవని వల్ల ప్రీతి చెందునో వాడు అభ్యుదయం పొందును. ప్రియులారా, ఈ లోకములో పాపము, సైతానుడు, అపవాది మనుషులను నడిపిస్తూ ఉన్నాడు. రెండవది దేవుడు కూడా మనుషులను నడిపిస్తూ ఉన్నాడు. మరి అపవాది ప్రకారం నువ్వు నడిస్తే నీ జీవితం నాశనం. అదే దేవునితో పాటు నడిస్తే నీ జీవితం ఆశీర్వాదం, నీ జీవితం గొప్పగా ఉంటుంది. ఇదిగో ఈ నా బిడ్డ చాలా మంచివాడు అని దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఈ వ్యక్తి చాలా విశ్వాసి, నమ్మకంగా ఉంటున్నాడు అని దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఈయనలో ఏ దోషం లేదు, ఈయన ఏ పాపము చేయడు, ఈయన ఎవరికి హాని చేయడు అని దేవుడు ఎవని వలన ప్రీతి చెందుతాడో వాడు అభివృద్ధిలోనికి వస్తాడని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు ఎవరి మాట ప్రకారం నడుస్తున్నావు? ఈ లోకంలో ఉండే వ్యక్తులు అంటారు, ఇదిగో నేను చెప్పినట్లు చెయ్యి, అప్పుడు నీకేదో కొంత మేలు చేస్తామంటారు. వాళ్ళు చెప్పినట్లు నడిస్తే నీ జీవితం నాశనం అయిపోతుంది తప్ప నీకు ఏ మేలు జరగదు. ఏదో ఒక సందర్భంలో తప్పించుకుంటారు. అలా కాకుండా దేవుని మాట ప్రకారం దేవుడు నడిపించినట్లుగా ముందుకు నడిస్తే నీ జీవితం విజయాన్ని, ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది. కాబట్టి ప్రియులరా, మొట్టమొదటిగా దేవునితో నడిస్తే మన జీవితం ఏంటో మనకు తెలుస్తుంది. తరువాత ఆయన వాక్యముతో నడవాలి, వాక్యములో నడవాలి, ప్రార్థనతో నడవాలి, ప్రార్థిస్తూ నడవాలి, ఆయనను నమ్మి జీవించాలి. ప్రియులరా, ఆయన కొరకు జీవించాలి, పవిత్రంగా జీవించాలి. అప్పుడు నీ జీవితానికి ఒక అర్థం. దేవుడు నిన్ను చూసి చాలా సంతోషిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దామా? ప్రేమ కలిగిన మా సర్వేశ్వరా, దేవునితో పాటు నడిస్తే ఎన్నో గొప్ప మేలులు కలుగుతాయని మాకు వాక్యము ద్వారా నేర్పించావు. మీకు స్తోత్రాలు ప్రభువా. ఇప్పటి వరకు మేము ఈ లోకములో ఉండే వ్యక్తులు చెప్పినట్లు చేశాం, ఈ లోకములో పాపము నడిపించినట్లు నడిచాం, అపవాది మాట ప్రకారం జీవించాం. అందుకని మా జీవితంలో ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు. అలా కాకుండా ప్రభువా, నిన్ను మాత్రమే నమ్మి ప్రార్థన చేస్తూ నీ వాక్య ప్రకారం జీవించే ఆ గొప్ప భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం. దేవా, దారి తప్పి జీవిస్తున్నటువంటి బిడ్డలున్నారు, ఈ లోక వ్యామోహాలలో చిక్కి జీవిస్తున్నటువంటి బిడ్డలున్నారు. వారందరికీ కూడా ప్రభువా దీవించి ఆశీర్వదించి వారిలో నిండైన విశ్వాసాన్ని దయచేసి వారందరూ కూడా పరిశుద్ధతలో జీవితాన్ని జీవిస్తూ ప్రభువా ఇదిగో నీ మాట ప్రకారం జీవించే ఆలోచన దయచేయండి తండ్రి. విశ్వాసాన్ని దయచేయండి ప్రభువా. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించండి అయ్యా. అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యకు పోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి యొక్క అప్పుల బాధలు తీర్చమని అడుగుతూ ఉన్నాం తండ్రి. చిన్న బిడ్డలను, వృద్ధులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. తోడు నీడగా ఉండి ఆదరణకర్తగా ఉండే ప్రభువా, నీ శక్తిని, నీ బలాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాం. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులను, యాజమాన్యాన్ని, గురువులను, బిషప్ తండ్రి గారులు అందరినీ కూడా ప్రభువా పేరు పేరున దీవించి ఆశీర్వదించి మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో ఈ ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.